పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఉప ప్రధాని ఇషాక్ దార్ కు అంతర్జాతీయ వేదికపై చేదు అనుభవం ఎదురైంది. ఇస్లామాబాద్ వేదికగా జరిగిన అత్యంత కీలకమైన 4 దేశాల విదేశాంగ మంత్రుల సమావేశంలో ఆయన కాలుజారి కింద పడిపోయారు. అమెరికా, ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఒక గొప్ప మధ్యవర్తిగా తనను తాను ప్రపంచానికి చాటి చెప్పుకోవాలని పాకిస్తాన్ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. కానీ ప్రారంభంలోనే ఇషాక్ దార్ కింద పడటంతో అంతా ఒక్కసారిగా అవక్కయ్యారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ సమావేశానికి ఈజిప్ట్, టర్కీ, సౌదీ అరేబియా, పాకిస్తాన్ విదేశాంగ మంత్రులు హాజరయ్యారు. ఈజిప్ట్ విదేశాంగ మంత్రి బద్ర్ అబ్దెలెట్టికి స్వాగతం పలికేందుకు ఇషాక్ దార్ ఉత్సాహంగా ముందుకు వెళ్లారు. సరిగ్గా అదే సమయంలో పట్టు తప్పి బోర్లా పడిపారు. వెంటనే పక్కనే ఉన్న భద్రతా సిబ్బంది, అధికారులు ఆయన్ని పైకి లేపారు. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు ధృవీకరించారు. అయితే విదేశీ ప్రతినిధుల ముందే ఇలా జరగడం పాక్ దౌత్య వర్గాల్లో చర్చనీయాంశమైంది. అమెరికా, ఇరాన్ యుద్ధం ముదురుతున్న తరుణంలో ముస్లిం దేశాలన్నింటినీ ఏకం చేసి ఒక శాంతి దూతగా ఎదగాలని పాకిస్తాన్ భావిస్తోంది. ఇందుకోసం సౌదీ, టర్కీ వంటి దేశాలతో కలిసి ఇస్లామాబాద్లో ఈ కీలక భేటీని నిర్వహించింది. ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ అజ్ఞాతంలో ఉండటం, అమెరికా దాడులు పెంచడం వంటి పరిణామాల మధ్య పాక్ చేస్తున్న ఈ ప్రయత్నంపై ప్రపంచ దేశాల దృష్టి పడింది. కానీ ఇలాంటి కీలక సమయంలో ఇషాక్ దార్ కింద పడటం పాక్ ప్రతిష్టను కాస్త మసకబార్చిందని చెప్పాలి. ఈ వీడియో సోషల్ మీడియాలోకి రాగానే నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. అమెరికా, ఇరాన్ మధ్య గొడవలు ఆపడం పక్కన పెట్టి ముందు కాలు జారకుండా నడవడం నేర్చుకోండి అంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ఇలాంటి విన్యాసాలు కేవలం పాకిస్తాన్ నేతలకు మాత్రమే సాధ్యమని కొందరు కామెంట్స్ చేస్తుంటే, మరికొందరు మాత్రం ఇది కేవలం యాదృచ్ఛికంగా జరిగిన ప్రమాదమేనని, దీన్ని ఇంతలా ట్రోల్ చేయకూడదని అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా సోషల్ మీడియాలో ఈ వీడియో ట్రెండింగ్లో ఉంది. చిన్నపాటి ఇబ్బంది ఎదురైనప్పటికీ సమావేశం మాత్రం యథావిధిగా కొనసాగింది.